సార్ చెప్పండి. నిన్న మొన్న మనం చూస్తున్నాం. చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి భార్య, పిల్లల్ని మగతనం అని మాట్లాడుతున్నారు. అరెస్ట్ కూడా చేశారంట. ఏమంటే మనము మానవ జన్మ అనేది ఎత్తాము. ఏ పశువులు కూడా పశువు జన్మ అనేది మనం ఎత్తలేదు. అవి కూడా కొద్దిగా ఆలోచిస్తాయి. పక్కనటువంటి దేనినైనా ఒక జంతువుని ఏదైనా అటాక్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా మానవత్వంతో పశువులు కూడా ఆలోచిస్తాయి. మరి ఇటువంటి పశువులు ఈ కూటమిలో ఉన్నటువంటి పశువులు ఒక ఆమె ఏమీ తెలియదు. అమాయకురాలు ఆమె ఏదో ఆమె బిజినెస్ ఆమె చేసుకుంటూ ఉంటుంది, వాళ్ళ పిల్లలు చదివించుకుంటూ ఉంటుంది. ఆమెను బయటికి లాగి ఒక చదువు లేనిటువంటి పామరుడు కూడా అట్లా మాట్లాడు. సంస్కారం లేనిటువంటి పామరుడు, చదువు రానిటువంటి పామరుడు కూడా ఆ మాట మాట్లాడాలంటే చాలా అసహ్యంగా ఉంటుందన్నమాట. మరి ఆ భారతీయ గారిని ఆ మాట అనేదానికి ఈ కూటమి ప్రభుత్వం తలకాయ ఉంచుకొని ఏంటి మరి లేనిపోయినటువంటి ఇసుమంటి వాళ్ళని ప్రోత్సాహం చేస్తున్నారు. కాబట్టి మేమంతా కూడా మేము ఖండిస్తున్నాం అన్నమాట. ప్రజలందరం కూడా ఖండిస్తున్నాం. తప్పది. ఆడవాళ్ళని మనం మా విధంగా మాట్లాడకూడదు. ఆడది అంటే శక్తి, ఆదిశక్తి. పాత రోజుల నుంచి కూడా మనం ఆడవాళ్ళని పూజిస్తున్నాము. అసలు ఆడవాళ్ళని మన రోడ్డు మీదకి ఈడ్చి ఈ విధంగా మాట్లాడటం అనేది సభ్య సమాజానికి మంచిది కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారు అతన్ని డైరెక్ట్‌గా ఫోన్ చేసి రమ్మన్నారు. గతంలో బాబు గారు నన్ను పిలిచి బాగా మాట్లాడామన్నారు అంటారు. ఎవరు సపోర్ట్? మరి అది కనపడుతుంది. కానీ రమ్మన్నారని చెప్పండి ఆయన చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ లేదే మరి కాదు. అది చంద్రబాబు నాయుడు గారు సపోర్టే అది. మరి ఆయన కొన్ని వీడియోలో క్లిప్స్ వస్తూనే ఉన్నాము. ఏది మన నారా లోకేష్తో దిగిన ఫోటోలు, మరి ఈయన గారితో దిగిన ఫోటోలు, ఇంకా వాళ్ళ ఎమ్మెల్యే గారు ఎమ్మటి తిరిగిన ఫోటోలు చూస్తున్నామంటే మరి అది పక్కా ఆయన తెలుగుదేశం యొక్క ప్రోత్సాహంతో కూటమి ప్రభుత్వంతోనే భారతమ్మ గారిని అనటం అనేది అవివేకమైన మాట అన్నమాట. ఇది ఎవరు కూడా సహించేది లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చి సోమరిపోతులను చేశాడు జనాన్ని అంటున్నారు. ఏమంటే సోమరపోతు చేశాడనంటే ఇప్పుడు పేద ప్రజలు ఉన్నారు, పనులు లేవు. కరోనా కష్టకాలం అండి. అది కరోనా కష్టకాలం. 2 సంవత్సరాలు ఆయన 19లో ఎక్కినట్టున్నాడు. 19 కాడ నుంచి 19, 20, 21 కరోనా కష్టకాలంలో ప్రపంచ దేశం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది ఆర్థిక స్తోమత. మరి అసలు మరి వాళ్ళు పేదవాళ్ళు బయటికి వెళ్ళి ₹1 సంపాదించుకోవాలని అంటే ఎటువంటి సంపాదన కూడా ఎటువంటి పనులు కూడా లేవు. అసలు ఆయన మహానుభావుడు మరి ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియదు. కానీ ఆ 2 సంవత్సరాలు కూడా పేదవాళ్ళని బతికిచ్చాడు. పథకాలు ఇచ్చి బతికిచ్చాడు. మరి ఈ పెద్ద మొనగాడు బయలుదేరాడు. 14 సంవత్సరాలు ఇండస్ట్రీస్ సీఎంని అన్నాడు. మరి నువ్వు 14 సంవత్సరాలు ఇండస్ట్రీస్ నువ్వు పథకాలు ఇస్తానన్నప్పుడు ఆ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారేమో పథకాలు ఇస్తేనేమో మొత్తం శ్రీలంక అయిపోయింది, పాకిస్తాన్ అయిపోయింది అని చెప్పి అన్నావు. నువ్వు ఇంటింటికి కలిసి ఈయన ఒక పథకం ఇచ్చాడు. నువ్వు ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది అంటే అంతమంది 10 పథకాలు ఇస్తానన్నావు. నువ్వేం చేయదలుచుకున్నావు ఆంధ్రప్రదేశ్ని? ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు అన్నపూర్ణాదేవి. అసలు దాన్ని బస్టు పెట్టించేసింది కూటమి ప్రభుత్వం వచ్చాక. అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిపించండి, దగ్గరుండి అన్నీ చేస్తాను నేను అన్నారు. మరి ఈరోజు మాట్లాడుతున్నారు, ఎక్కడ ఉన్నారు? చూడండి, ఒకటే చెబుతున్నా పవన్ కళ్యాణ్ గారికి కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వానికి. పవన్ కళ్యాణ్ అనేవారు మేము చెప్తున్నా ఒకటే గుర్తుపెట్టుకుని పబ్లిక్ అంతా మనం ఇంట్లో పెట్టుకుంటాం షోకేసులు 3 కోతుల బొమ్మలు పెట్టుకుంటాం. ఒకటి వినవద్దు, ఒకటి కనవద్దు, ఒకటి చూడవద్దు అనే బొమ్మలు. ఆయన ఎక్కడ కూర్చున్నా చూడండి, అసెంబ్లీలో కూర్చొనేయండి, సీఎం చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొనేయండి, ఎక్కడ కూర్చున్నా కూడా చక్కగా నోటి మీద చెయ్యి, చెవులోకి ఎట్ట కనపడవు. ఎందుకంటే ఆయనకి జునపాలు ఉన్నాయి, కళ్ళు మూసుకోవటం. ఈ 3 చేస్తున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారికి సపోర్టు.